సాంప్రదాయిని సుప్పిని సుఖపూసని దెబ్బ తగిలింది కుడి చేతికి కదా, మరి కట్టి ఎడం చేతికి వచ్చిందేంటి? ఈ రోజున ఒక వీడియో వైరల్ అవుతుంది. అదేమిటంటే ముఖ్యమంత్రి వర్యులు శ్రీ వైఎస్ జగన్మోహన్ రెడ్డి గారిపై జరిగిన దాడి ఏదైతే ఉందో, వారిపై దాడి జరిగిన అదే సమయంలో వెల్లంపల్లి శ్రీనివాస్ గారు మాజీ మంత్రివర్యులు, వారి మీద కూడా దాడి జరగటం రాష్ట్ర ప్రజలు చూస్తూ వచ్చారు. విచిత్రం ఏంటంటే కూటమి కూలీలు ఉన్నారు కదా, మీకు అర్థమైంది కదా. ఈ కూటమి కూలీలు ఏం చేశారంటే, ఆయన శ్రీనివాసరావు గారు మాజీ మంత్రివర్యులు వస్తూ ఉంటుంటే ఆయన వీడియో తీశారు. ఆ వీడియోని రిఫ్లెక్ట్ చేసి ప్రజలకు ఎలా చూపిస్తున్నారో మీకు చూపిస్తాను ఇప్పుడు. సాంప్రదాయిని సుప్పిని సుఖపూసను అది ఆగా అక్కడ చూడండి, మీకు కనబడుతుంది కదా. మీ యొక్క పాకెట్ జేబు ఎక్కడ ఉంటుందండి? ఎడం ప్రక్కన ఉంటుంది. కానీ దీనిలో చూడండి, రెండోసారి వీళ్ళు రిఫ్లెక్ట్ చేసింది ఏదైతే ఉందో కుడి పక్కన కనబడుతుంది జోబు. అంటే ఈ జెండా కూలీలు ఎవరైతే ఉన్నారో, ఈ కూలీలకి పనే ఉందండి. ఎవరు డబ్బులు ఇస్తే ఆ జెండా మోయటం, ఏది వాగమంటే అది వాగడం తప్ప ఈ పిచ్చి వేధవాళ్ళకి ఏది అర్థం కాదు. ఇక్కడ మనకు క్లియర్గా అర్థమవుతుంది. ఇద్దరు ముగ్గురు మనకు కనబడుతున్నారు. ఫోన్లు చూడండి అక్కడ, మీకు అర్థమవుతుంది కదండి. ఇటువంటి పిచ్చి చేష్టలు చేయకండి. మీ పని ఏంటంటే జెండాలు మోయటం. మీరు కూలీలు, మీ కూలి పని చేసుకోవాల్సిందిగా మనవి చేస్తున్నాను. కనీసం మంచి ఎడిటర్స్నన్నా పెట్టుకుంటారా బాబు. ఎడిటింగ్ చేయని వాళ్ళందరూ పెట్టుకొని ఎందుకు రాలా మీ బతుకులు చెడా.